ప్రేమగల నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు. సమయంలో ఇట్లాగున ప్రేయర్ చేసుకోవడానికి సమకూర్చిన నీ ప్రేమకి వందనాలు. కొద్ది లేఖన భాగాలు చూసుకుంటున్నా గది మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. దయచేసి మా తలంపులు అటు ఇటు చెదిరిపోనియద్దు నాయన. కేవలం నీ మాటలే ఉచ్చరించినట్లు సహాయం చేయండి. యేసయ్య కనికరించమని, వినే చెవి గ్రహించే హృదయం, లోబడే మనస్సు మాకందరికి కూడా దయచేయమని బతిమాలుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేస్తున్న యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆది కాండము 19వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో, పారిపోటకు ఈ ఊరు సమీపంగా ఉంది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది గదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో, నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చెయ్యను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించితిని, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమి చేయలేనను. అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడెను. సోయరు అనగా చిన్నది కింద చెప్పబడింది. ఇక్కడ ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏంటంటే, యాక్చువల్గా లోతు ఎప్పుడు కూడా తన ఆప్షనే చూసుకున్నాడు కానీ దేవుని ఆప్షను చూడలే. అంతకుముందు కూడా నువ్వు ఎటువైపు వెళ్తావు అని అంటే లోతు దేవుణ్ణి మీద ఆధారపడలేదు. లేకపోతే అబ్రహాం నాకంటే పెద్దవాడు కదా, నువ్వు ఎటువైపు చెప్తే నేను అటువైపు వెళ్తాను అని కూడా అనలేదు. ఆదికాండం 13వ అధ్యాయంలో నువ్వు కుడివైపు వెళ్తే నేను ఎడం వైపు వెళ్తా, నువ్వు ఎడం వైపు వెళ్తా నేను కుడివైపు వెళ్తా, ఇట్లా అని అబ్రహాం చెప్పినప్పుడు 10వ వచనంలో ఇంకా వెంటనే 9వ వచనం చివరిలో ఉంటది, లోతుతో చెప్పగా. అలా చెప్పినప్పుడు లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి కన్నులెత్తి చూసినాడు, తాను ఓన్గా చూసుకున్నాడు అనమాట. చూసుకున్నప్పుడు సొదొమ గొమొర్ర అంటే నాశనం కాకంటే ముందు అది ఎట్లా ఉందంటే యెహోవా తోట వలె కనబడుతుందంట. ఎవరి కన్నులకి? మన లోతు కన్నులకు అట్లా కనబడతా ఉంది. నీరు పారు దేశంగా కనపడదు. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాడు. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయారు. అట్లాగన లోతు తన ఓన్ డెసిషన్ తీసుకొని అది ఎట్లా కనబడుతుంది? ఏదైనా తోట కనబడుతుంది. అదే ఇప్పుడు యెహోవా దృష్టికి ఎట్లా కనబడతా ఉంది తెలుసా? ఆది కాండము 18వ అధ్యాయానికి వస్తే 20వ వచనంలో, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఈ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచేదను, చేయనిడలా నేను తెలుసుకొందు నా. నేను దేవునికి ఎట్లా కనపడతా ఉంది? లోతు కన్నులకి అది ఏదేను తోటలా కనబడుతుంటే దేవుని కన్నులకు ఎట్లా కనబడతా ఉంది? అది వాటి పాపము బహుఘోరమైనదిగా కనబడతా ఉంది. చూసినారా? మానవుని కన్నులకు దేవుని కన్నులకి ఎంత తేడా. సరే, ముందు నుంచి లోతు సంగతి అట్లానే, అట్లాంటి ఓన్ డెసిషన్స్ తన కళ్ళకు కనపడిన రీతిగా తను వెళ్ళిపోతున్నాడు. నిజంగానే అది లోకరీతిగా చూస్తే కూడా అక్కడ రాయబడింది, అది నీళ్లు పారు దేశంగా ఉందంట సొదొమ గొమొర్ర. మానవ రీతిగా చూస్తే అట్లానే కనబడుతుంది. కానీ ఈ యొక్క భౌతికమైన నేత్రాలతో మనం చూసిన దానికి, ఆత్మీయ నేత్రాలతో చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. అందుకే ప్రభు ఏమంటాడు, నువ్వు వెలిచూపు వలన కాదు విశ్వాసం వలనే నువ్వు నడవాలా అంటాడు. సరే, ఆ లోతు అలా వెళ్ళినాడు, రాంగ్ స్టెప్ వేసినాడు. పోనీ అక్కడికి పోయిన తర్వాత ఒక చోట రాయబడుతుంది, అది ఒక చోట నీతిమంతుడైన లోతు చుట్టూ వాళ్ళ బిహేవియర్ చూసి తన హృదయంలో ఎంతో నొచ్చుకునేవాడంట.
లోతు. అలాంటి లోతు ఇప్పుడు గవిని యొద్ద కూర్చొని అందరితో లోకస్తులతో మాట్లాడుతా ఉన్నాడనమాట లోతు. ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాల్సింది పోయి అలాగున్నాడు సొదొమ గొమొర్రాలలో. అయితే అబ్రహాము 18వ అధ్యాయంలో తాను బతిమాలుకున్న కారణాన దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించాలని అక్కడికి దూతను పంపిస్తాడనమాట. ఆ దూత ఇందాక మనం ఫస్ట్‌లో చదివింది అదే. ఆ దూత పలికిన మాటే, "నువ్వు ఈ ఊరు నుంచి పక్కకు పోతే తప్ప నేనేమి చేయలేను ఈ సొదొమ గొమొర్రాలని." అంతగా అబ్రహాం ప్రార్థన లోతుని కాపాడుకుంటూ వచ్చిందనమాట. అంటే దేవుడు గూడా ఏం చేయలేడనమాట. దేవదూత గూడా ఏమి చేయలేదు. ఆ ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత అక్కడి నుంచి లోతు నాశనం అవ్వడానికి వీల్లేదనమాట. అగ్ని వచ్చి గూడా అక్కడ ఆగిపోవాల్సిందే. లోతు పక్కకు వచ్చే వరకు గూడా. అంత కాపుదల అన్నమాట. నీతిమంతుని ప్రార్థన అంత కాపుదలిస్తది. లోతుకి ఇష్టం లేదు. లోతు కుటుంబానికి కూడా ఇష్టం లేదు. అంత తడువు చేస్తున్నారు. ఆలస్యం చేస్తా ఉన్నారు. చూడండి ఆ మాట చూస్తాం మనం. ఎంత పాపం ఉందో ఆ ఊర్లో లోతుకు తెలుసు. వాళ్ళు దేవదూతలను తీసుకొస్తే ఎట్లా బిహేవ్ చేస్తున్నారో అది కూడా తెలుసు. అసలు దేవుడే చెప్తున్నాడు. ఆ దూతలను పంపినాడు. ఇది కాల్చబడబోతుంది. అది కూడా చెప్తున్నాడు. అయినప్పటికిని వాళ్ళు తడువు చేయగా అనే మాటలు మనం చూస్తాం. 16వ వచనం. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరు బయట నుంచిరి. చూసారా? తడువు చేయడం అంటే ఆలస్యం చేస్తా ఉన్నాడన్నమాట. అక్కడి నుంచి బయటికి రావడానికి. అంటే లోకంలో మునిగిపోయిన తర్వాత దాని నుంచి బయటికి రావడానికి ఆలస్యం చేస్తాడు. అది కాల్చబడబోతుందని తెలిసి కూడా చేస్తా ఉంటే ఆ మనుషులు అతని చేతిని అతని వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి చూసారా అట్లా తీసుకొచ్చినారు. ఎంత దయ. సరే దేవుడు ఏం చెప్తే అది చేయాలి నాయన. అది ఇక్కడ దేవుడు చెప్పాలనుకుంటున్న సంగతి. ఇప్పుడు ఈ దేవుడు ఏం చెప్తున్నాడు 17వ వచనంలో. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన అంటే దేవుడే చెప్తున్నాడు. నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. దేవుడి మాటలు వెండి అంత పవిత్రమైంది. 10 మార్లు పుటం వేయబడిన వెండి అంత పవిత్రమైందంట. దేవుడి మాట అంత ఖచ్చితమైందనమాట. నువ్వు ఇక్కడ ఎక్కడ నిలబడొద్దు. ఈ మైదానం అంటే ఫ్లాట్ ఏరియా గదా! అక్కడ ఉండాలా నివసించడానికి ఇది అనుకూలం. అట్లా మనకు అలాంటి దృష్టే ఉంటది. ఈ కొండలెక్కే ప్రాంతం ఎక్కడం, దిగడం ఎంత కష్టం ఇలాగే అనుకుంటాం. కానీ దేవుడు చెప్పిన మాట మనం వినం. లోతు గూడా అట్లనే. ఈ అంటే ఇంత జరుగుతున్నా గూడా దేవుని మాటకు వెంటనే లోబడాలన్న మనస్తత్వం గూడా అతనికి లేదు. ఈ మైదానంలో ఎక్కడ నిలవద్దు ఆ పర్వతానికి. ఒక్క మాట చెప్పినాడు దేవుడు అంటే దానికి ఇంకా నోరు మూసుకొని వినాలన్నమాట. ఇంకా ఎదురే మాట్లాడకూడదు. నోవహు గురించి మనం ఆదికాండంలో ఆయన పుట్టుక నుంచి ఆయన చనిపోయే వరకు కూడా చూస్తే దేవుడు ఇలా చెప్పినాడు, నోవహు ఇట్లా చేసినాడు అనే చదువుతాం గాని ఇదిగో నోవహు ఈ మాట మాట్లాడినాడు అనేది ఎక్కడ చదవం. నోవహు నోట్లోంచి ఈ మాట వచ్చింది దేవునికి ఇట్లా ఎదురు మాట్లాడినాడు, ఇట్లా డౌట్ అడిగినాడు అనేది కూడా చూడం. అంటే అక్కడ అంత విధేయత అనమాట నోవహు. మోషే విషయం కూడా అంతే. ఆ గుడారం ప్రత్యక్ష గుడారం నిర్మించే విషయంలో ఏది చెప్పినాడో అది చేసినాడు అంతే. ఈ కొలత ఎందుకు, ఇదైతే బాగుంటది, ఏమీ మాట్లాడలేదు. ఇది నాకు ఇష్టం లేకపోతే ఇది పెడదాం అట్లాంటివి ఏమి లేదు. యెహోవా ఏది చెప్పినా అట్లే చేశాను అనే మాట చూస్తాం. మోషే విషయంలో అట్లానే, నోవహు విషయంలో అంతే, ఓడ కట్టే విషయంలో యెహోవా చెప్పినదంతా చేశాను అంతే. అట్లానే ఇక్కడ లోతు చేయలేకపోయినాడు. పర్వతానికి వెళ్ళంటే పర్వతానికి వెళ్ళిపోవాలి, ఇంకా ఎదురు మాట్లాడకూడదు అంతే. చాలా మట్టుకు భక్తుల జీవితాల్లో ఇవి మనం చూస్తాం. లోబడిన సంగతి, లోబడని వారి సంగతి కూడా మనం చూస్తాం. ఇప్పుడు లోతు
పరిస్థితి అదే. ఇప్పుడు లోతు ఏమంటున్నాడు 18. లోతు, ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను కనపరచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. చూసారా, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంగా ఉన్నది, ఇది చిన్నది, నేను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. ఇది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు. చూడండి, దేవుడి ఆలోచనలకు మన ఆలోచనలకు ఎంత తేడా ఉంటుందో. మనకు కంటికి చక్కగా కనపడకపోయినా, అది కష్టంగా బాధకరంగా అనిపించిన దేవునికి లోబడ్డం మనకు మంచిది. ప్రభువా, మన ఈ కన్నులతో మానవ నేత్రాలతో చూడడమే అలవాటైపోయింది లోతుకి. అదే సొంత డెసిషన్సే అలవాటైపోయి, ఇదిగో ఇది దగ్గరుందయ్యా, ఇది చిన్నదయ్యా, నేను ఇప్పటికే ఎంతో పరిగెత్తుకుంటూ వచ్చినా, ఇంకా నేను అంత దూరం పోలేను. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడు. పారిపోమ్మని చెప్తే నేను అక్కడికి పోలేను, తప్పించుకొని పోలేను, ఈ కీడు సంభవించి నేను చచ్చిపోదునేమో. అంటే అంత దూరం పోలేక చచ్చిపోతానేమో నేను అంటున్నాడు. అసలు ఆ కీడు ప్రమాదం ఎంత భయంకరమైన, దాని నుంచి తప్పించిన వాడు నేను ఆ పర్వతం చేర్చలేడా? ఆ గ్రహింపు, ఆ యొక్క వివేకము, ఆ దేవుడి గురించిన ఏమి లేని ఒక మందమతిలాగా కనబడుతున్నాడు. దేవుని శక్తిని ఎరుగని ఒక గుడ్డివాడుగా. ఎందుకంటే అంతవరకు లోకం సంబంధించిన మనుషులతో తిరిగి వస్తున్నాడు కదా, అసలు ఏమి సెన్స్ లేదనమాట. దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, దేవుడే విడిపిస్తున్నాడు, దూతల్ని పంపించినాడు, ఎంత గొప్ప సంగతి. ఇంత చేసిన ఆయన ఆ పర్వతం వరకు తీసుకెళ్ళాడా? ఆయన చెప్పింది నేను వినాలి కదా. అలాంటి గ్రహింపు లేనివాడుగా ఉన్నాడు. తన జ్ఞానం చొప్పున అడిగినాడు. అయితే దేవుడు ఏమి ఎక్కువ మాట్లాడలే. ఏం చెప్తాన్నాడు చూడు, 22, 21. ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చెయ్యను అంటే, అంతకుముందు అది చెయ్యాల్సిన ఊరు అన్నమాట. అది గుర్తుపెట్టుకో. నాశనం కాబోతున్న ఊరిలో నేను ఉంటానని చెప్తున్నాడు. నీ కొరకు ఆ ఊరు నాశనం చెయ్యను అంటున్నాడు. ఎంత పాపంలో ఉన్నటువంటి ఊరు కోరుకున్నాడు చెప్పు లోతు. తన కన్నులకి మంచి కనపడింది, చిన్నది కదా, దగ్గర కదా, ఏమి కష్టాలు ఉండవులే, అది సొదొమ గొమొర్రా అంటే పెద్దది, రాజులు ఉంటారు, ఇవన్నీ చిన్నది కదా, ఇదేం కాదులే అన్నట్టుగా. నీ జ్ఞానం, మన జ్ఞానం ఎప్పుడు కూడా ఆధారం చేసుకోకూడదు. ఈ విషయంలో నీ మనవి అంగీకరించితేనే దేవుడు ఇంకా కొన్ని విషయాలకి ఎక్కువ డిస్కస్ చేయడు. సరే అంటాడు, అంతే. దాని పర్యవసానం మనం అనుభవించాల్సిందే. దేవుడు ఒకసారి చెప్తాడు, అంటే ఆయన ఒక మారు పలుకుతాడు, రెండో మారు పలుకుతాడు, అంతే. ఇంకా ఎక్కువ నాకు ఇదే కావాలి, ఇదే కానీ చల్ అంటాడు, అంతే. చిన్నతనంలో నా అనుభవం కొద్ది చెప్తున్నా. నేను 9th క్లాస్ 10th చదువుతా ఉంది. ఆ టైంలో అతన్నే పెళ్లి చేసుకోవాలని ఆంటీ, కానీ కుటుంబం అంతా వ్యతిరేకం. నాకేమీ ఆమె చెప్పలే, నా కోసం ప్రార్థన చేయి అనేది. నాకు కొంచెం చూచాయిగా ఏదో దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్తా ఉంది అనేది నాకు అర్థమైంది. నాకు ప్రార్థనలో చేసుకుంటే ఒక మాట చెప్పాలనిపించింది. అంత చిన్న వయసులో ఏదో చెప్పాను నేను. ఆంటీ, ఏది విషయమైనా కానీ దేవుని బలవంతం చేయొద్దు, నువ్వు ఇదే కావాలని ఎప్పుడు చేయొద్దు. అంటే నాకు ఇది కావాలా విందమా, దానికోసం ప్రార్థన చెయ్యి అంటే, నేను ఫాస్టింగ్లు ఉంటున్నప్పుడు అప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్లో తెలియదు కానీ ఆంటీకి అయితే చెప్పినాను, దేని విషయం దేవుని బలవంతం చేయొద్దు, ఒకవేళ చేస్తే దానివల్ల వచ్చే నష్టాలకి నువ్వే దాన్ని భరించాల్సింది వస్తుంది అని చెప్పినా. మరి ఎందుకు చెప్పినాను నాకు తెలీదు. అప్పుడు నా నోట్ల తన మాటలోంచి పలికించినాడు దేవుడు. ఆ తర్వాత వాళ్ళు గుడికి వెళ్ళి దండలు మార్చుకోవడం, రాష్ట్రంగా వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ మ్యారేజ్ కూడా అయింది. ఆ బాధ భరించలేక ఎక్కువ రోజులు బ్రతకలే, ఆయన చనిపోయినారు. అంత అంటే ఒక ముళ్ళు ఉన్నట్టే అన్నమాట ఇంట్లో ఆయన. పోనీ తను సుఖపడిందా? అంటే నేను నా జీవితంలో నేను చిన్నతనం నుంచి చూస్తూ వస్తున్నా అనమాట ఆమె జీవితాన్ని. దేది కావాలా అని దేవుడి
ఒడిచి కోరుకుంటూ వెళ్ళిపోయిందో, అందులో తనకి సంతోషం ఉంది, ఆశీర్వాదం ఉంది అనుకుంటుంది. లోక సంబంధమైన డబ్బును తను పొందుకుంటుంది గానీ, తను గర్విస్తుందే గానీ, ఆత్మీయ జీవితం ఎంత పడిపోవాల్సిందో అంత పడిపోయింది తను. దేవుడు అనేక సార్లు తను హెచ్చరించడానికి అనారోగ్య పరిస్థితులు తీసుకొనొచ్చినాడు. పర్సనల్‌గా తీసుకొచ్చినాడు. కుటుంబంలో తీసుకొచ్చినాడు. ఎన్నో సార్లు నేను పర్సనల్‌గెళ్లి హెచ్చరిస్తూ వచ్చిన. కానీ ఈమెకు చిన్నతనం నుంచి దేవుని దగ్గర పోరాడి తెచ్చుకుంది గదా! అంటే తాను ఎట్లా అయిపోయిందంటే తను ఆ బందీఖానాలో అయిపోయినట్టు. కొన్నిసార్లు ఒక్కోసారి దుఃఖపడేది. జస్ట్ చనిపోకంటే ముందు కొద్ది రోజుల ముందు ఈస్టర్ పండగప్పుడు. మందిరంలో అట్లా కొద్దిసేపు నన్నమ్మ అప్పుడే ఫోను జేసి, "ఇంటికి రా పాప అట్లుంది, ఇట్లుంది. ఇంకా ఉండకుండా ఎళ్ళిపోతే ఎట్లాగా" అని అట్లా అరిచి నాకసలు దేవుని మందిలో ఉండాలని గూడా ఉండలేకుండా అయిపోతున్నాను నేను అని అట్లా దుఃఖపడేదనమాట. అంటే తను బయటికి రాలేదు. ఇప్పుడు బయటికొస్తే "నువ్వే గదమ్మా కోరి జేసుకున్నావు" అంటారు. ఆ బయటికి రాలేదు, ఉండి బతకలేదు అన్నట్లుగా తను జీవితం అట్లాగా క్రమక్రమంగా తానే ఆహ్, దేవుని వి దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆ లోకానికి, ఆ డబ్బుకి, దానికేంటో ఇస్తూ మన కళ్ళ ముందే నాశనం మనం చూస్తా వచ్చినాం. అది మనకు ఎగ్జాంపుల్ లోతు గూడా అట్లానే అన్నమాట. కోరుకున్నాడు తాను. చిన్న ఊరు అంటే దేవుడు ఏం మాట్లాడడు. అది నాన్న గూడా నేను దాని గురించే గూడా గుర్తొచ్చింది. దేవుడు ఏం మాట్లాడడు. నువ్వు బలవంతం చేస్తే ఓకే అంటాడంతే. దాని తర్వాతొచ్చే సంగతులన్నీ నువ్వే భరించాల్సిందే. అట్లాగా ఆ లోతు విషయంలో ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, దేవుడు నిజంగా ఆ చెప్పిన పర్వతానికి పోయుంటే ఎంత ఆశీర్వాదకరమైన బిడ్డగా ఉండేవాడో తెలీదు గాని, 22వ వచనంలో నాశనం కావాల్సిన ఊరుని కోరుకుంటాడు. దేవుడు సరే అని అతని కోసం నాశనం జేయడు. ఆ తర్వాత సోయర్‌లో ఉంటే, ఆ తర్వాత సంగతి మనకు తెలుసు. కదా! తన కూతుర్లే తనతో పాపం జేయడం వల్ల వచ్చిన ఆ సంతానము శాపగ్రస్తమైన సంతానం. శాపగ్రస్తమైన సంతానం లోతు నుంచి వచ్చింది. అది లో దేవుని బిడ్డలకు ఎంతో వ్యతిరేకులుగా వాళ్ళు మోయాబు, అమోనీయుల సంతానం. అట్లా భయంకరమైన సంతానం వచ్చింది. అంటే ఎంత ప్రభుకి వ్యతిరేకిగా బ్రతికినాడు. ఎంత నాశనం అయిపోయింది తనది తన సంతానం. శాపగ్రస్తమైన సంతానం. అట్లాగా దేవుడి దినాన చెప్పేదేందంటే, మన ఓన్ డెసిషన్స్ వద్దు. మన యొక్క మార్గాలొద్దు. దేవుడు ఏది చెబితే అది మనం వినడం మన జీవితానికి మంచిది. అయితే దేవుడు చెప్పేది కరెక్టా? కాదా? అని కరెక్ట్ అన్నది దేవుడు చెప్పేది ఇదే అని నిర్ణయించుకోవడం మనకు జీవితంలో అది మంచిది. సాతాను ఎన్నో సార్లు మోసగిస్తాడు అలాగా. మోసగిస్తాడు. ఇదిగో లోతును మోసగించినట్టే. లేకపోతే చాలా మంది గూడా ఇదే దేవుని చిత్తం అనుకొని దాంట్లో వెళ్ళి నష్టపోయిన వారు గూడా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో అట్లా ఉండొద్దు. అట్లా ఉండదు. మనము మన ఇష్టానికి చస్తేనే సామెతల గ్రంథం 3వ అధ్యాయం నీ స్వచిత్తమునకు చావాలన్నమాట. స్వబుద్ధిని ఆధారము చేసుకొనక యెహోవాయందు నమ్మికించు. అట్లా నువ్వు ఎప్పుడైతే ఖాళీ అయితావో అప్పుడు మాత్రమే దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరిచేవాడుగా ఉంటాడు. కాబట్టి మన లైఫ్‌లో అది పొరపాటు చేయకుండా దైవ చిత్తాన్ని మనం గ్రహిద్దాము. ఆ రీతిగా లోబడదాము ప్రభువు ఆజ్ఞకు. దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్.